మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఐఎన్టీయూసీ కార్యాలయం గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆదేశానుసారం మరియు మతమూరి సూరిబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ బెల్లంపల్లి ముచ్చర్ల మల్లయ్య పట్టణ అధ్యక్షుడు ఎంఏ నయీం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాతరి స్వామి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆధ్వర్యంలో మ్యాదరి శ్రీధర్ ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు వారి సమక్షంలో మరియు ఐఎన్టీయూసీ నాయకుడు కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకుల నేతృత్వంలో ఘనంగా చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా స్వర్గీయ కాక వెంకటస్వామి సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత అదేవిధంగా గతంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెన్నరూరులో మాజీ మంత్రిగా ఉన్నప్పుడు పవర్ ప్లాంట్ తీసుకువచ్చి ఎంతో మంది కార్మికులకు ఉద్యోగ ఉపాధి కల్పించిన ఘనత అలాగే ప్రైవేట్ సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనత గడ్డం కుటుంబం చెందుతుందని కార్మికులకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని సహకారంగా ఉంటారని కొనియాడడం జరిగింది। ఈ రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జెండా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘం ఐఎన్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। 1800 అంటే కార్మిక దినోత్సవం అంటే 1886వ సంవత్సరంలో అమెరికా చికాగోలో అంతకన్నా ముందు 1886 కంటే ముందు కార్మికులు 18 గంటలు పనిచేసే సంస్థ ఉండే 18 గంటలు పనిచేసిన సందర్భంలో అంటే పెట్టుబడిదారులకు బానిసత్వంగా ఎన్నో ఒత్తిళ్లు చేసి 18 గంటలు పనిచేసుకుంటే దానికి 18 గంటలు పనిచేయడం వల్ల అనారోగ్యము విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల చాలా అనారోగ్యానికి గురై చాలా మంది కార్మికులు చనిపోవడం దాన్ని గ్రహించిన కొంతమంది కార్మికులు ఇట్లా అయితే కష్టమైతుంది 18 గంటలు పనిచేయడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి 1886 మే 1న అమెరికా చికాగోలో ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది నిరసన। ఆ నిరసన రోజు బ్రిటిష్ వాళ్ళు దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాల్పులు చేయడం జరిగింది। ఆ కాల్పులలో చాలా మంది కార్మికులు చనిపోయిండ్రు। ఆ చనిపోయినప్పటికీ కూడా కార్మికులు ఐక్యత వెనుకకు పోకుండా 1889-90 ప్రాంతంలో కూడా ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసి బ్రిటన్లో 1890లో మే 1న 3 లక్షల మందితో అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న కార్మికులందరినీ ఏకం చేసి కార్మికులకు పిలిపించి అక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది। దానికి 3 లక్షల మంది హాజరైండ్రు। ఆ అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన 3 లక్షల మంది కూడా కార్మికులు 8 గంటలే పనిచేయాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు। ఆ తీర్మానం చేసి అదే నాడు ఆ రోజు ఎప్పుడైతే 1886 చికాగోలో ఆ సదస్సులో కార్మికులు చనిపోయినరో వాళ్ళ ఆటల కోసమే వాళ్ళను దృష్టిలో ఉంచుకొని మేడే రోజును ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది। వాళ్ళ ఆత్మ శాంతి కోసము మరియు వాళ్ళ అమర వీరులైనరు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచే ఆనాడే మనం పెట్టాలని చెప్పి ఏకగ్రీవంగా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మికులందరూ తీర్మానం చేసి ఆ రోజే కార్మికుల అంటే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే అని చెప్పి డిక్లేర్ చేసి చేయడం జరిగింది। దానికి ప్రపంచ దేశాలందరి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒప్పుకొని ఆ రోజు సెలవు దినంగా కూడా కొన్ని దేశాలు ప్రకటిస్తారు। కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం చేసుకుని అక్కడ చికాగోలో చనిపోయినటువంటి అమర వీరులకు ఆశయాలను కొనసాగిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.